హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి G+2+ పెంట్ హౌస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంది. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హౌస్ ఎలివేషన్ అయితే వస్తుందండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి హుడా లేఅవుట్లో ఉందండి. మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి మీరు ఇంటి ముందు గార్డెన్ చూడొచ్చు. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి అల్వాల్లో ఒకటే ఉంది హౌస్ వచ్చేసి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ చూడొచ్చు. మనకి 3 కార్ పార్కింగ్ అయితే స్పేస్ అయితే వదిలేయడం జరిగింది. మనకి స్టెప్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ అయితే లిఫ్ట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఇంటి ముందు చూసుకోవచ్చు అండి. బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. డోర్ ఎలివేషన్ అంతా కూడా మనకి 25 టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అయితే చూసుకోవచ్చు. 3 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగింది. ఇదంతా మనకి ఎల్ షేప్ పార్కింగ్ అయితే రావడం జరిగిందండి. చూడొచ్చు. మనకి ఇక్కడ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కావాలంటే మనకి వాచ్మెన్ రూమ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి పార్కింగ్ అయితే వస్తుంది. 3 కార్ పార్కింగ్ అయితే ఈజీగా వస్తుందండి మనకి. ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు అండి. ఇక్కడ హాల్ చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతగా టీవీ యూనిట్ అని మనకి రైట్ సైడ్లో యూపీవీసీ విండోస్ చూసుకోవచ్చు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి పూజా రూమ్ పక్కన అయితే ఓపెన్ కిచెన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి వాష్ ఏరియా అండి. ఇది చూడొచ్చు. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా స్పేస్ వస్తుంది. మనకి డైనింగ్ కమ్ హాల్ ఏరియా అయితే చూసుకోవచ్చు. ఇదంతా మనకి G+2+ పెంట్ హౌస్ అండి. ఇదంతా కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ మనకి వాష్ ఏరియా, హ్యాండ్ వాష్ ఏరియా అయితే వస్తుంది. ఇదైతే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% వాస్తునే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, అలాగే సెకండ్ ఫ్లోర్లో 3 BHK ఉంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ మనకి అటాచ్డ్ కిచెన్ ప్లాట్ఫామ్తో అయితే ఉంటుంది సింగిల్ రూమ్. ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK చూడొచ్చండి. ఇదంతా కూడా మనకి 2 BHK వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 30 ఫీట్ అలాగే 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంది. హౌస్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. టోటల్గా వచ్చేసి మనకి 5800 SFTతో ఉంది బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. 30 × 60 డైమెన్షన్లో ఉందండి. 30 వచ్చేసి రోడ్ ఫేస్, 60 వచ్చేసి మనకి డెప్త్ అయితే ఉంది. ఇదైతే మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. లిఫ్ట్ అయితే మనకి కంప్లీట్గా ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అవైలబుల్గా ఉందండి. లొకేషన్లో మనకి హౌస్ వచ్చేసి ఇది ఒక మనకి మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి. హుడా లేఅవుట్లో ఉంటుంది. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి అల్వాల్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్లో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చిందండి. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్, అలాగే హాల్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో యూపీవీసీ విండో చూసుకోవచ్చు అండి. మనకి ఫినిషింగ్ కూడా గ్రాండ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బిగ్ సైజ్ విండోస్ అండి. మనకి అదంతా కూడా వెంటిలేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి, సింపుల్గా. ఇదంతా కూడా మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉందండి. మనకి మంజీరా అలాగే డ్రైనేజ్ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కూడా మంజీరా కూడా మనకి వస్తుందండి ప్రజెంట్ అయితే. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ పక్కనే కిచెన్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. చూడొచ్చు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాష్ ఏరియా చూడొచ్చు. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ మోడల్లో 3 BHK అవైలబుల్గా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK,
అలాగే మనకి పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ రూమ్ కిచెన్ ప్లాట్ఫామ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి ఇంకా కలర్స్ కూడా కంప్లీట్ కాలేదండి, ఫినిషింగ్ అంటే ప్రైమరీ కలర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా. మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి 11.6 x 10 సైజ్ అయితే ఉంటుందండి గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కామన్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా, సింక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే 11.6 x 13.3 సైజులో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మీరు నీట్గా ఫినిషింగ్ చేసిన ఫాల్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో, మనకి లోవర్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకి బాత్రూంలో కూడా వాల్స్ వెటిఫై టైల్స్ అయితే మనకి పై వారికి ఫ్లోర్ మనకి స్లాబ్ ఏరియా వరకు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 13.10 x 14 అండి. మనకి 13.105 x 14.6 సైజ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్. చాలా బిగ్ సైజ్ అండి, చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ కూడా. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే. ఇంటి ముందు 30 feet రోడ్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనం అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇది మనకి మోడల్ టైప్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. హౌస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంది, రెడీ టు ఆక్యుపై హౌస్. అలాగే మనకి బస్ స్టాప్ అయితే మన కమ్యూనిటీ అవుట్ సైడ్లో అయితే మనకి బస్ స్టాప్ అయింది ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో మార్కెట్స్, అలాగే స్కూల్స్, మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను కొంచెం ఇది ఫాస్ట్ ఫ్లోర్లో మీకు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే సేమ్ మోడల్లో ఉంటుంది. ఇదంతా కూడా అయితే మనకి సెకండ్ ఫ్లోర్ అయితే చూసుకోవచ్చు. మనకి మోడల్ చూసి సేమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ చూసుకోవచ్చు టెర్రస్ పైన. ఇదంతా కూడా మనకి టెర్రస్ ఎలివేషన్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకి సింగిల్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి, చూడొచ్చు. ఇదంతా కూడా మనకి లిఫ్ట్ ఏరియా అయితే వస్తుంది, చూడొచ్చు. ఇక్కడ మిషన్ అయితే ఉంది లిఫ్ట్ది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. మంచి రెంటల్ ప్రాపర్టీ గురించి చూస్తున్నట్టయితే మాకు కాంటాక్ట్ చేయండి. మా నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద లేదా డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్లో మేము చూడడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి పెంట్ హౌస్లో సింగిల్ రూమ్ అండి, చూడొచ్చు. మనకి సింగిల్ రూమ్, ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఉందండి. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 2,80,00,000 చెప్తున్నారండి. 2,80,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి. హౌస్ మీరు డీటెయిల్స్ కావాలంటే నంబర్కి కాల్ చేయండి.